స్వగ్రామమైన గోపాలపురం గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మంత్రి సమక్షంలో కేక్ కట్ చేసి గొర్లి సూరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నిర్విరామంగా కష్టపడిన వ్యక్తి సూరిబాబు అని అన్నారు. అనకాపల్లి వైసీపీ మండల అధ్యక్షునిగా పార్టీ పటిష్టతకు మండలంలో విశేష సేవలు అందించి ప్రజల మన్ననలు అందుకుంటూ పార్టీ కీర్తి ప్రతిష్టలను జనం గుండెల్లో పదిలంగా ఉండేలా చేశారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన సేవలను గుర్తించి ఎంపీపీగా అవకాశం ఇస్తే పదవి తనకు అలంకారం కాదని పదవికే తాను వన్నె తెచ్చే విధంగా బాధ్యతలను నిర్వహిస్తూ ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తి సూరిబాబు అని అన్నారు. సూరిబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు తగ్గు నేనే మీకు కట్టాను. సార్ ఇలా చూడండి. నాకు రాలేదు, మిస్టర్ రాలేదు. ఓకే సార్ ఓకే రెడీ సార్. రమేష్ అన్న ఓకే నాకు పెట్టవాలి సతీష్ అన్న నేను పెడతాను. మా నోటి పెడుతున్నా సెల్ ఆగిపోయింది. ఫోన్లు వచ్చాయి. మా నోటి దగ్గర చూడు, నాకు పెడతాడు. ఎలా ఉంది చూడు తమ్ముడు, ఒకసారి చూపించే ఫోటో మా నోడికి. చూడండి సార్. ఓకే ఓకే సార్. నైట్ కొందరు వచ్చాను, నైట్ కొందరు వచ్చాను. అలానే మీరు ఎంపీ గారు జాగ్రత్త.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అలాగే 2019 వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 2021లో అనకాపల్లి మండలానికి ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్నటువంటి నా సోదరుడు సూరిబాబు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. అనేక సందర్భాల్లో తాను బాధ్యతలు చేపడుతున్నటువంటి పదవులకి ఎప్పటికప్పుడు ఏదైతే తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, ముఖ్యంగా చాలా చురుగ్గా గ్రామ పర్యటనలు కానీ లేదా తనకున్నటువంటి బాధ్యతలు